హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ సమ్ అనౌన్స్మెంట్స్. మీకు నిన్న కూడా చెప్పినట్టు మనం వీఆర్ లాంచింగ్ ఏ కోర్స్ ఫర్ క్యాట్ ఇన్ఫినిటీ. సో క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం వీఆర్ లాంచింగ్ దిస్ క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్. దిస్ అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 19th April. 19th April నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆల్ క్యాట్ 99 పర్సెంటైలర్స్ విల్ టీచ్. ముగ్గురు ఫ్యాకల్టీ కూడా క్యాట్ 99 పర్సెంటైలర్సే ఉంటారు. వాళ్ళు నాతో పాటు, నేను ఇంగ్లీష్ చెప్తాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా డిఫరెంట్ కంపెనీస్లో ప్రజెంట్ పెద్ద పెద్ద పొజిషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. సో ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది, రైట్? పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ హ్యావ్ ప్యాషన్ ఫర్ టీచింగ్. దీనివల్ల ఏమవుతుందంటే యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలుస్తుంది. క్యాట్ తర్వాత ఉండే కెరియర్స్ పైన ఓరియంటేషన్ వస్తుంది. లైఫ్ ఆఫ్టర్ క్యాట్ తెలుస్తుంది. ఎంబీఏలో ఎలా ఉంటుంది, ఎంబీఏకు ఉన్న ఆపర్చునిటీస్ గురించి కూడా మీరు ప్యారలల్గా క్లాస్తో పాటు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని అలా 10+ years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, టీచింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు, క్యాట్లో 99% పైన సాధించిన వాళ్ళు మీకు ఫ్యాకల్టీగా రావడం అనేది జరుగుతుంది. 19th April నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. టైమింగ్స్ అనేవి మార్నింగ్స్ 6:30కి, ఈవినింగ్ 7కి అలా ఉంటాయి అన్నమాట. సో జాబ్ చేసే వాళ్ళు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఈవెన్ స్టూడెంట్స్, ఎనీబడి కెన్ అటెండ్ దిస్ సెషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ సెషన్స్. మీరు జిఆర్ఈ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా దీంతో పాటు గైడెన్స్ అనేది లభిస్తుంది. జీమాట్ కూడా దీంతో పాటు ఇంక్లూడ్ అవుతుంది. సో క్యాట్, జిఆర్ఈ, జీమాట్ కంబైన్డ్ కోర్స్ కింద మీరు తీసుకోవచ్చు. వీ ఫోకస్ ఆన్ క్యాట్. మీకు జీమాట్ అండ్ జిఆర్ఈకి కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటే దానికి ఏమైనా ఎక్స్ట్రా సిలబస్ ఉంటే అది కూడా నేను కవర్ చేస్తాను. దాట్స్ ది ప్రామిస్, రైట్? సో డీటెయిల్స్ కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్ 789-389-9553. ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీ పేరు ఇవ్వండి, తను ఎంక్వైరీస్లో యాడ్ చేసుకుంటుంది. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మీకు కాల్ చేస్తుంది. సో ఇనాగరల్ ఫీ 20,000 రూపీస్. అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. జాయిన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ మేము పెడుతున్న ఫీజు ఇది, తర్వాత ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 19th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఫీజు అనేది వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు క్యాట్. సో క్యాట్ కాకుండా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ప్రిలిమ్స్కి మాకు అవసరం లేదు, మేము ఆల్రెడీ చదివేసుకున్నాం అనుకున్న వాళ్ళ కోసం ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి వి లాంచ్డ్ ఎ న్యూ కోర్స్ ఎట్ జస్ట్ 5,000 రూపీస్, అగైన్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దీంట్లో మీకు ఏమవుతుందంటే వీక్లీ ఒక ఆన్సర్ రైటింగ్ సెషన్, ఒక లైవ్ క్లాస్ అవుతుంది. దాంతోపాటు ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ మీకు రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ కరెక్ట్ చేసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. వీక్లీ ఒక సెషన్ అనేది మీకు వస్తుంది. ఆ సెషన్ కూడా మీకు రికార్డెడ్గా కూడా అందుబాటులో ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్. స్లోగా మీరు మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ కూడా రావచ్చు. స్టార్టింగ్ నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం అనుకునే వాళ్ళు, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ఫ్రీ. ఇది ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో లేరు అంటే యూపీఎస్సీలో లేని వాళ్ళు కానీ ఓన్లీ ఆన్సర్ రైటింగే కావాలనుకునే వాళ్ళకి సో దిస్ ఈజ్ ద కోర్స్. అగైన్ దిస్ 5,000 ఇస్ ఇనాగరల్ ఫీ. ఈ ఫీ కూడా తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటాయి. దీనికోసం కూడా మీరు మేడంకి కాల్ చేయవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిందే, యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి అన్నింటికి కూడా, గ్రూప్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సీ సీజీఎల్కి అన్నింటికి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దేంట్లో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ డెమో క్లాసెస్ వినండి. ఎలా చెప్తారు, సురేష్ సార్ బయటకు కనిపిస్తారు, లోపల ఉన్న ఫ్యాకల్టీ ఎలా చెప్తారనేది కూడా మీకు తెలియాలి. అందుకోసం అటెండ్ ఆర్ డెమో క్లాసెస్. దానికోసం మా రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్లోకి వచ్చేయండి. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయబడి ఉంటాయి. సో ఆ కామెంట్ సెక్షన్లో ఉన్న ఎడిటోరియల్ గ్రూప్స్లోకి మీరు వస్తే నేను డెమో క్లాసెస్ షెడ్యూల్ పెడతాను. వాచ్ చేసి మీరు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ సేస్ పర్సిస్టెంట్ మైండ్లెస్నెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సిస్టెంట్? పర్సిస్టెంట్ రెయిన్స్ అంటారు. అంటే ఆగకుండా పడుతున్న వర్షాలు, కంటిన్యూస్లీ గ్యాప్ లేకుండా అలా వచ్చేదాన్ని మనం పర్సిస్టెంట్ అంటాం. మైండ్లెస్నెస్ అంటే బుర్ర తక్కువతనం, బుర్ర లేకపోవడం. అలా కంటిన్యూ చేస్తున్నారు ఈ నక్సలైట్లు. ఎందుకు, దీంతో ఏం సాధిస్తారు అనే సెన్స్లో ఇది వచ్చింది. Terror attacks indicate that the weakened Maoists remain a strong military
థ్రెట్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అటాక్ జరిగింది సిఆర్పిఎఫ్ జవాన్స్ పైన అండ్ అక్కడ ఉన్న మన పోలీసుల పైన అంబుష్ చేశారు. అంబుష్ అంటే నక్కి దాడి చేయడం. నక్కి అంటే వాళ్ళు ఉన్నారన్న విషయం తెలియకుండా ఆ పొదల్లో వాటిల్లో దాక్కొని సడన్ గా ఒకసారిగా అటాక్ చేయడాన్ని మనం అంబుష్ చేయడం అంటాం. ఆ అటాక్ చేయడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ ద వీకెండ్ అంటే మావోయిస్టులు ఆల్రెడీ వీక్ అయిపోయారు అని మనం అనుకుంటూ ఉన్నాం. ఆ వీక్ అయిపోయిన మావోయిస్టులు దే స్టిల్ రిమైన్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ థ్రెట్. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న స్థాయికి వీక్ అవ్వలేదు. వీక్ అయ్యారు, డెఫినెట్ గా వీక్ అయ్యారు. ఇంతకు ముందు కంటే వాళ్ళ బలగం తగ్గింది, శక్తి తగ్గింది, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. కానీ దే స్టిల్ రిమైన్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ థ్రెట్. ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్ట్రాంగ్ మిలిటరీ థ్రెట్ గానే ఉన్నారు, తీసిపారేయడానికి అయితే లేదు. The deaths of over 20 paramilitary personnel in an encounter with Maoists in Taram area near Chhattisgarh Sukma district once again puts the spotlight on the long-running conflict in this remote tribal region. 20 మంది paramilitary personnel చనిపోయారు. ఇందులో ఎన్కౌంటర్ లో ఎవరితో? మావోయిస్ట్ లో. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటంటే ఆకస్మికంగా ఒకరినొకరు కలుసుకోవడం, దాన్ని ఎన్కౌంటర్ అంటాం. సడన్ గా ఒక పోలీస్ కి నక్సలైట్ ఎదురైతే ఏం చేయాలి? ఆ టైంలో మాట్లాడడానికి కూడా స్కోప్ ఉండదు, సడన్ గా జరుగుతుంది. సో యూ ఎన్కౌంటర్ హిమ్. ఎన్కౌంటర్ చేసేసామని చెప్పి మనం పోలీసులు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సో సడన్ మీటింగ్ ఈజ్ కాల్డ్ ఎన్కౌంటర్. సో మావోయిస్టులతో జరిగిన ఈ సడన్ ఎన్కౌంటర్ లో 20 మంది పారామిలిటరీ పర్సనల్ చనిపోయారు. సో ఈ చనిపోవడం అనేది, ఈ డెత్స్ అనేవి, ఈ చావులు అనేవి ఏం చేసే? వన్స్ అగైన్ పుట్స్ ది స్పాట్ లైట్, రైట్? స్పాట్ లైట్ అంటే అర్థం ఏంటి? ఫోకస్ ఆన్ ద లాంగ్ రన్నింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్ రిమోట్ ట్రైబల్ రీజన్. ఈ రిమోట్ ట్రైబల్ రీజియన్ లో లాంగ్ రన్నింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ స్పర్ధ అంటే తెలుసు కదా, ఇద్దరి మధ్యలో ఉన్న ఘర్షణ. ఆ కాన్ఫ్లిక్ట్ పైన ఫోకస్ ని షిఫ్ట్ చేసింది, ఫోకస్ దానిపైన పెట్టేలా చేసింది అని అర్థం. సో బేసికల్గా ఇక్కడ చూడండి, ద డెత్స్ అన్నారు. డెత్స్ అంటే చావులు. ఈ చావులు ఏవైతే ఉన్నాయో అవి దీనిపైన ఫోకస్ పెట్టేలాగా చేశాయి అని అర్థం. రిపోర్ట్స్ ఇండికేట్ ఏ మావోయిస్ట్ అంబుష్ ఆఫ్ ద పారామిలిటరీ పర్సనల్ ఫ్రమ్ డిఫరెంట్ యూనిట్స్. ఈ పారామిలిటరీ పర్సనల్ కూడా ఒక యూనిట్ కాదు, డిఫరెంట్ యూనిట్స్ నుంచి ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ పోలీస్, ఇంకా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ ఎలీట్ కోబ్రా యూనిట్. ఇది ఏంటిది? కమాండర్ ఏదో ఉంటుంది పేరు, కమాండర్ బెటాలియన్ ఆఫ్ రిజల్యూట్ యాక్షన్ అనుకుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. సిఓ స్టాండ్స్ ఫర్ కమాండర్ ఆర్ కమాండ్ అని ఉంటుంది. బి స్టాండ్స్ ఫర్ బెటాలియన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిజల్యూట్, ఏ స్టాండ్స్ ఫర్ యాక్షన్. ఎలీట్ అంటే బాగా గొప్పది అన్నట్టు. ఎలీట్ పీపుల్ అంటే గొప్ప వాళ్ళు. ఒక కంట్రీలో ఎలీట్ పీపుల్ అంటే కంట్రీలో బాగా పేరున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు అని అర్థం. ఈ సిఆర్పిఎఫ్ లో కోబ్రా యూనిట్ అనేది గొప్పది, అందరూ గర్వంగా ఫీల్ అయ్యే యూనిట్ అది. సో ఆ యూనిట్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ పోలీస్ వాళ్ళు మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్, 3 యూనిట్స్ కి చెందిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళని మావోయిస్టులు ఏం చేశారు? అంబుష్ చేశారు. అంబుష్ చేశారంటే చెప్పాను కదా, కనిపించకుండా, దే కన్సీల్డ్ దేర్ ఐడెంటిటీస్, వాళ్ళు ఉన్నారన్న విషయం తెలియకుండా అంబుష్ చేసి నక్కి వాళ్ళని చంపేశారు. who had proceeded to perform combing operations in Maoist strongholds. Combing operation అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోంబింగ్? ఒక ఏరియాని సెర్చ్ చేయడం, త్వరగా సెర్చ్ చేయడం, ఇందులో మావోయిస్టులు ఉన్నారా లేదా అని చెప్పి సెర్చ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే కోంబింగ్ ఆపరేషన్ అంటాం. సో ఈ కోంబింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన వీళ్ళని ఎక్కడ? మావోయిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే మావోయిస్టులకి బాగా పట్టున్న ప్రాంతాలు. వాళ్ళకి బాగా పట్టున్న ప్రాంతాల్లో కోంబింగ్ చేసిన వీళ్ళపైన వాళ్ళు అంబుష్ చేసి చంపేయడం అనేది జరిగింది. The units had embarked upon అంటే స్టార్ట్, ఒక జర్నీని బిగిన్ చేయడాన్ని మనం embark upon అంటాం. The units had embarked upon their combing exercise at a time when Maoists were trying to disrupt the construction of a road near Silgar Jagargunda. ఈ ఏరియాలో ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది గవర్నమెంట్. దాన్ని రోడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని డిస్రప్ట్ చేయడానికి మావోయిస్టులు ట్రై చేస్తున్నారు. ఆ టైంలో మన వాళ్ళు కోంబింగ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశారు. Right, the lack of road and telecommunications infrastructure in these remote areas has been one of the reasons for the Maoists being able to use the terrain to their advantage. ఆ ఏరియాలో రోడ్లు, టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్లే మావోయిస్టులు ఆ టెరైన్ అంటే అర్థం ఏంటి? ఒక రోడ్డు కానీ, ఒక ఫిజికల్ పీస్ ఆఫ్ ల్యాండ్, ఏ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ ని టెరైన్ అంటారు. టెరైన్ అనే పదం ఎందుకు వాడతారంటే
భౌగోళికంగా దాని ఫిజికల్ ఫీచర్స్ గురించి చెప్పడానికి. ద టెరైన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టెర్రరిస్ట్లు అన్నాం అనుకోండి. ఆ టెరైన్ ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ని సంవత్సరాలైనా సరే తాలిబాన్ని అమెరికన్ ఫోర్సెస్ మట్టుబెట్టలేకపోయాయి. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ హిల్లీ టెరైన్. అది కొండలు గుహలతో ఉన్న ప్రాంతం. ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఎక్కువగా కొండ ప్రాంతాలు, గుహలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఒక దగ్గర ఉన్నారా, ఎక్కడున్నారా అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం కష్టమైపోయేది. అమెరికన్ ఫోర్సెస్ అందుకే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ని చంపలేకపోయాయి. సో ఆ రకంగా అనమాట. సో టెరైన్ అనేది స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్, ఒక స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అని అర్థం. ఆ ల్యాండ్ ని వీళ్ళు ఉపయోగించుకోగలిగారు. ఎందుకని? అక్కడ రోడ్ సరిగ్గా లేదు, టెలికమ్యూనికేషన్ సరిగ్గా లేవు, కాబట్టి ఎవరైనా రావాలన్నా ఇబ్బంది. ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఉండిపోయేవాళ్ళు కాబట్టి వీళ్ళకి అది అడ్వాంటేజ్ గా ఉండింది ఇప్పటి వరకు. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని వీళ్ళు ఆ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ టైంలో ఈ ఫోర్సెస్ అనేవి కోంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. అయితే వీళ్ళు కోంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళు ఏ రకంగా వస్తారో, ఏ దారిలో వస్తారో వాళ్ళు కనుక్కొని నక్సలైట్లు నక్కి వాళ్ళని చంపగలిగారు. అందుకే అడిగారు ఇక్కడ, క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ యాజ్ టు హౌ సచ్ ఎ లార్జ్ ఫోర్స్ ఫెయిల్ టు యాంటిసిపేట్ ద అంబుష్ అండ్ వర్ అటాక్డ్ బై ఇన్సర్జెంట్స్ రిపోర్టెడ్లీ బిలాంగింగ్ టు ద మావోయిస్ట్ ఫస్ట్ బెటాలియన్ లెడ్ బై ట్రైబల్ హిడ్మా. ఈ హిడ్మా అనే వ్యక్తి లీడ్ చేస్తున్న ఫస్ట్ బెటాలియన్ కి చెందిన మావోయిస్టులు వీళ్ళు. సో వీళ్ళంతా కూడా అటాక్ చేశారు. అయితే మనం ఈ ప్రాంతాల్లో కోంబింగ్ ఆపరేషన్ చేస్తే మావోయిస్టులు మనల్ని అంబుష్ చేసి అటాక్ చేస్తారు అని ఎందుకు యాంటిసిపేట్ చేయలేకపోయింది ఫోర్స్ అనేది ఒక క్వశ్చన్. అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రాలేదా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా? మీరు ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళు మీ పైన అటాక్ చేసే అవకాశం ఉంది, అంబుష్ చేసే అవకాశం ఉంది అని ఎందుకు పోలీస్ ఫోర్స్ యాంటిసిపేట్ చేయలేకపోయింది, ఊహించలేకపోయింది, గెస్ చేయలేకపోయింది అనే విషయంలో క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ప్రశ్నలు అనేవి అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కింద వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఇన్సర్జెంట్స్ అనే పదం చూడండి. అండ్ వర్ అటాక్డ్ బై ఇన్సర్జెంట్స్. ఇన్సర్జెంట్స్ అంటే తిరుగుబాటుదారులు. ఎన్ ఇన్సర్జెంట్ ఈస్ ఎ పర్సన్ హూ రైజెస్ ఇన్ రివోల్ట్ ఎగెన్స్ట్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవాడిని, ఫైట్ చేసేవాడిని ఇన్సర్జెంట్ అంటారు. ఎవరికి చెందిన ఇన్సర్జెంట్స్ వాళ్ళు? రిపోర్టెడ్లీ బిలాంగింగ్ టు. రిపోర్టెడ్లీ అంటే ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు, కానీ చెప్పబడ్డ విధంగా, బయటికి తెలిసిన విధంగా, ఎవరికి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హిడ్మా అనే ట్రైబల్ లీడ్ చేస్తున్న ఫస్ట్ బెటాలియన్ కి చెందిన మావోయిస్టులు వీళ్ళు. The encounter has raised the number of security forces killed in Bastar to more than 175 since the killing of 76 CRPF personnel in the Chintalnar attack in April 2020. 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది యాడ్ అయింది. సో ఓవరాల్ గా 175 మంది అయ్యారు. ఈ 8 సంవత్సరాల్లో 175 మంది చనిపోవడం అనేది జరిగింది ఈ ఎన్కౌంటర్ వల్ల. It is now quite clear that despite facing losses to its cadre and leadership across Central and East India and being hemmed into possibly its only remaining stronghold of South Chhattisgarh, the Maoists are still a formidable military threat. Then అర్థం ఏంటి? It is now quite clear. ఇది quite clear. ఏంటి clear? That despite facing losses to its cadre, తన cadre కోల్పోయినప్పటికీ, క్యాడర్ విషయంలో క్యాడర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఆ చూడండి, నక్సలైట్లకి రకరకాల పోలీస్ ఎన్కౌంటర్స్ లో చాలా మంది చనిపోతూ ఉంటారు. సో కొంతమంది అరెస్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది ఏజ్ అయి చనిపోతూ ఉంటారు. సో దానివల్ల క్యాడర్ లూజ్ అవుతుంది. అండ్ లీడర్స్ కూడా దొరికిపోవడం కానీ, చనిపోవడం కానీ, లీడర్షిప్ కూడా పోతుంది. అక్రాస్ సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో ఉన్న చాలా నక్సలైట్ల యొక్క బలగం అనేది ఆల్రెడీ తగ్గిపోతూ ఉంది. అండ్ బీయింగ్ హెమ్డ్ ఇంటూ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నక్సలైట్లు దేశం అంతా ఉన్నారనుకోండి, వాళ్ళని ఇప్పుడు ఈ ఏరియాలో ఎలిమినేట్ చేసాం, ఈ ఏరియాలో ఎలిమినేట్ చేసాం, ఈ ఏరియాలో ఎలిమినేట్ చేసాం, ఎక్కడ ఎలిమినేట్ చేసాం, ఓన్లీ ఈ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు ఉన్నారు నక్సలైట్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక పర్టికులర్ ప్రాంతానికే లిమిట్ అయిపోయింది. దాన్నే మనం హెమ్మింగ్ అంటాం. అంటే రెస్ట్రిక్ట్ ది ఏరియా ఆఫ్ ఆపరేషన్స్, రెస్ట్రిక్ట్ ది స్కోప్, రెస్ట్రిక్ట్ ది స్పేస్. వాళ్ళకున్న స్పేస్ని మనం రెస్ట్రిక్ట్ చేయగలిగాం. అందుకే అలా రాశారు, బీయింగ్ హెమ్డ్ ఇంటూ పాసిబుల్ ఇట్స్ ఓన్లీ రిమైనింగ్ స్ట్రాంగ్ హోల్డ్. సౌత్ ఛత్తీస్గఢ్లో తప్పితే ఇంక వేరే ప్రాంతాల్లో వాళ్ళు స్ట్రాంగ్గా లేరు. ఆ ఒక్క ఏరియాలోనే గట్టిగా ఎక్కువగా బల్లగాలు ఉన్నాయి, అక్కడ నిలబడగలిగారు. అంత తగ్గిపోయినప్పటికీ ఇక్కడ మీకు మొత్తం సెంటెన్స్ చూసారా? మొత్తం సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ది మీనింగ్. సెంటెన్స్ ఏం చెప్తుంది? క్యాడర్ కోల్పోయింది, లీడర్షిప్ కోల్పోయింది, అన్ని ఏరియాల్లోనూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కోల్పోయారు. ఓన్లీ
సౌత్ ఛత్తీస్గఢ్కి హెమ్ అయిపోయారు అక్కడ మాత్రమే ఉన్నారు, వేరే ఏరియాలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అయిపోయింది. అయినప్పటికీ డిస్పైట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. ఇన్ని జరిగినప్పటికీ కూడా మావోయిస్ట్ ఆర్ స్టిల్ ఏ ఫార్మిడబుల్ అంటే మనలో భయం కలిగించేంత మిలిటరీ థ్రెట్, ఫార్మిడబుల్ మిలిటరీ థ్రెట్, భయానకమైన మిలిటరీ థ్రెట్ కింద ఇంకా ఉన్నారు ఇంత తగ్గిపోయినప్పటికీ. ది మావోయిస్ట్ ఇన్సర్క్షన్ విచ్ బిగాన్ ఫస్ట్ as a Naxalite movement in the 1970s and then intensified since 2004 following the merger of two prominent insurgent groups remains a mindless guerrilla driven militant movement that has failed to gain adherents beyond those living in remote tribal areas either untouched by welfare or discontents due to state repression. ఒకటే సెంటెన్స్ అదే, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్. మావోయిస్ట్ ఇన్సరెక్షన్ అంటే రైజింగ్ ఎగెన్స్ట్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇన్సరెక్షన్. ఓకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, దాన్ని మనం ఇన్సరెక్షన్ అని చెప్పి అంటాం. ఎప్పుడు మొదలైంది ఇది? నక్సలైట్ మూవ్మెంట్ కింద స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1970s. ఆ తర్వాత 2004 తర్వాత బాగా ఇంటెన్సిఫై అయింది. ఓకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైలెంట్గా మూవ్మెంట్ చేయడం, అంటే మామూలుగా మాట్లాడడం అనేది చూడండి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఎట్లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ అది వేరు. కానీ ఇఫ్ యూ టేక్ వైలెంట్ మీన్స్, హింసాత్మకంగా గన్లు పట్టుకొని కత్తులు పట్టుకొని వచ్చారనుకోండి, అది ఇన్సరెక్షన్ కింద వస్తుంది. అది నక్సలైట్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయింది 1970s. తర్వాత 2004 తర్వాత బాగా ఇంటెన్సిఫై అయింది, బాగా బలం పుంజుకుంది. ఫాలోయింగ్ ద మర్జర్ అంటే కలయిక ఆఫ్ టూ ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్. ఇలాంటి 2 గ్రూప్స్ కలిసిపోయాయి 2004లో. ఆ కలిసిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయిపోయారు, ఇంటెన్సిఫై అయ్యారు. అండ్ దిస్ ఇన్సరెక్షన్ రిమైన్స్, ఇప్పటికీ అలాగే ఉంది. ఏంటది? ఏ మైండ్లెస్ గెరిల్లా డ్రివెన్ మిలిటెంట్ మూవ్మెంట్. ఒక బ్రెయిన్ లేకుండా మైండ్లెస్ గా గెరిల్లా డ్రివెన్ మిలిటెంట్ మూవ్మెంట్ గా ఇప్పటికీ ఉండిపోయింది అని అర్థం. గెరిల్లా వార్ఫేర్ అంటే అర్థం ఏంటి? మామూలుగా వార్ అంటే అందరూ ల్యాండ్ మీద ఉంటారు, గన్లు పట్టుకుంటారు, లేదా కత్తులు పట్టుకుంటారు, గుర్రాల మీద వస్తారు, ఫైట్ చేస్తారు. గెరిల్లా వార్ అనేది ట్రెడిషనల్ గా వెళ్ళదు. సర్ప్రైజ్ అటాక్స్ ఉంటాయి, వెనక నుంచి పొట్టేయడం, ముందు నుంచి తోసేయడం, ముగ్గురు నలుగురు కలిపి సర్ప్రైజ్ అటాక్స్ చేయడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. దాట్ ఈస్ కాల్డ్ గెరిల్లా వార్ఫేర్. సో అట్లాంటి వార్ఫేర్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. దట్ టు అండ్ సంథింగ్ దట్ హెస్ ఫెయిల్డ్ టు గెయిన్ అడ్హెరెంట్ అంటే అర్థం ఏంటి? ఫాలోవర్. సో ఈ నక్సలైట్ మూవ్మెంట్ కి ప్రజల్లో ఫాలోయింగ్ రాలేదు, ఫాలోవర్స్ రావట్లేదు. బియాండ్ దోస్ లివింగ్ ఇన్ రిమోట్ ట్రైబల్ ఏరియాస్లో గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ అనేది అందని ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రజలు తప్పితే వీళ్ళకి ఎవరు రావట్లేదు. లేదా ఇంకెవరు ఆర్ డిస్కంటెంట్స్ డ్యూ టు స్టేట్ రిప్రెషన్. గవర్నమెంట్ యొక్క అణిచివేత ధోరణి వల్ల, రిప్రెషన్ అంటే అర్థం ఏంటి? అణచివేత ధోరణి. గవర్నమెంట్ యొక్క అణచివేత ధోరణి వల్ల డిస్కంటెంట్స్ అంటే అర్థం ఏంటి? డిస్సాటిస్ఫై అయిన పర్సన్. డిస్కంటెంట్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్ లో వాడారు. ఏ డిస్కంటెంట్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ది స్టేట్ రిప్రెషన్. ప్రభుత్వం యొక్క అణచివేత వల్ల బాగా డిప్రెస్ అయిన వ్యక్తిని మనం ఇక్కడ డిస్కంటెంట్ అని చెప్పి అంటాం. రైట్, డిస్కంటెంట్స్ డ్యూ టు స్టేట్ రిప్రెషన్. That is the meaning of discontent, someone who is dissatisfied with the government. The Maoists are now considerably weaker than a decade ago, with several senior leaders either dead or incarcerated, but their core insurgent force in South Bastar remains intact. Right, so చూడండి ఇక్కడ vocabulary బాగుంటుంది. మావోయిస్ట్ ఆర్ నౌ కన్సిడరబుల్లీ వీకర్, ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా వీక్ అయిపోయారు. దాన్ ఏ డెకేడ్ ఎగో, డెకేడ్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితంతో కంపేర్ చేస్తే దే ఆర్ నౌ కన్సిడరబుల్లీ వీకర్, విత్ సెవరల్ సీనియర్ లీడర్స్ ఎయిదర్ డెడ్, చాలా మంది చనిపోయారు, ఆర్ ఇన్కార్సరేటెడ్ అంటే ఇంప్రిజన్ చేయబడ్డారు, జైల్లో పెట్టబడ్డారు. ఇన్కార్సరేషన్ ఈస్ పుట్టింగ్ నథింగ్ బట్ ఇంప్రిజనింగ్, జైల్లో పెట్టడం. కానీ బట్ దేర్ కోర్ ఇన్సర్జెంట్ ఫోర్స్, వాళ్ళ యొక్క మెయిన్ ఇన్సర్జెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇన్సర్జెంట్ అర్థం ఏంటి? వ్యతిరేకంగా ఉండే ఫోర్స్ నే మనం ఇన్సర్జెంట్ అంటాం. ఇన్సర్జెంట్ ఈజ్ సమ్వన్ ఇన్సర్జెంట్ అర్థం ఏంటి? సమ్వన్ హూ ఇస్ అన్ ఇన్సర్జెంట్, సమ్వన్ హూ రైజెస్ ఇన్ రివోల్ట్. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేసేవాడిని మనం ఇన్సర్జెంట్ అంటాం, వ్యతిరేకంగా ఫైట్ చేసేవాడిని ఇన్సర్జెంట్ అంటాం. వీళ్ళ కోర్ ఇన్సర్జెంట్ ఫోర్స్ అనేది
రిమైన్స్ ఇంటాక్ట్ అంటే అలాగే ఉంది, ఏమీ మార్పు రాలేదు. ఇఫ్ సంథింగ్ రిమైన్స్ ఇంటాక్ట్ అంటే డ్యామేజ్ అవ్వలేదు, రిపేర్ అవ్వలేదు, పాడవ్వలేదు, చెడిపోలేదు, అలాగే ఉంది అని అర్థం. ఇంతమంది చనిపోయినప్పటికీ ఇక్కడ ఏం రాశారు చూసారా, సీనియర్ లీడర్స్ చాలా మంది చనిపోయారు, అయినా కొంతమంది ఇంప్రిజన్ చేయబడ్డారు, అయినప్పటికీ వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఫోర్స్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ రిమైన్డ్ ఇంటాక్ట్, అలాగే ఉంది. The recourse to violence is now little more than a ploy to invite state repression, which furthers their aim of gaining new adherents. Very, very important sentence. ఈ సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు వైలెన్స్ కోసం వెళ్తున్నారు, వైలెన్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు చెప్పండి. ద రికోర్స్ టు వైలెన్స్ అంటే వైలెన్స్ వైపు వాళ్ళు మళ్ళడం, వైలెన్స్ని ఒక ఆప్షన్ కింద వాళ్ళు తీసుకోవడం అనేది ఈజ్ నౌ లిటిల్ మోర్ దెన్ ఎ ప్లాయ్. ప్లాయ్ అంటే స్ట్రాటజీ, ఈజ్ నథింగ్ మోర్ దెన్ ఎ స్ట్రాటజీ. ఏంటి ఆ స్ట్రాటజీ, దేనికి? టు ఇన్వైట్ స్టేట్ రిప్రెషన్. ఇప్పుడు చూడండి, మావోయిస్టులు పోలీసుని చంపేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్కి కోపం వస్తుంది, ఈ మావోయిస్టులను ఎలాగైనా అణిచివేత చేయాలని చెప్పి ప్రభుత్వం విపరీతంగా వీళ్ళని అణిచివేసే కార్యక్రమాలు చేస్తుంది. ఈ స్టేట్ రిప్రెషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు ఒక్కసారి మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. మావోయిస్ట్ ప్రజలని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసేటప్పుడు ప్రభుత్వం ప్రజలు బాగా చూసుకుంటుంది అనుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, వాటి ద్వారా ప్రజలు బాగా చూసుకుంటే ప్రజలు మావోయిస్టుల వైపు ఎందుకు వెళ్తారు, ప్రభుత్వ పక్షాన ఉంటారు. సో వాళ్ళకి అడ్హెరెంట్స్ ఎవరు రారు, మావోయిస్ట్ మూవ్మెంట్ని, నక్సలైట్ మూవ్మెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతారు. సో వాళ్ళ మూవ్మెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు కావాలంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావాలి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావాలి అంటే వీళ్ళు ఏం చేయాలి, ఒక వైలెంట్ యాక్షన్ చేశారనుకోండి, ప్రభుత్వం ఒకసారిగా వాళ్ళని అణచివేత ధోరణిలోకి వెళ్తుంది, చంపడానికి ట్రై చేస్తుంది, ఎన్కౌంటర్స్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఇలా ప్రస్తుతానికి మనందరికీ పోలీసుల మీద సింపతి వస్తుంది. రేపు పొద్దున ప్రభుత్వం నక్సలైట్లను చంపడం మొదలెట్టింది అనుకోండి, సింపతి నక్సలైట్ల వైపుకి షిఫ్ట్ అవుతుంది. ఈ కోపం కొంతసేపే ఉంటుంది, తర్వాత మెల్లగా నక్సలైట్ల వైపు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దాన్ని వాళ్ళు విచ్ ఫర్దర్స్ దేర్ ఎయిమ్ అని రాశారు. ఫర్దర్ అంటే వాళ్ళ ఎయిమ్ నది ముందుకు తీసుకెళ్తుంది, ఎయిమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. వాళ్ళ ఎయిమ్ ఏంటి, ఆఫ్ గెయినింగ్ న్యూ అడ్హెరెంట్స్. వాళ్ళ మూమెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళని సంపాదించుకోవాలనుకునే ఎయిమ్ అనేది ఇంకొంచెం బలపడుతుంది అని అర్థం. అర్థమైందా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అందుకనే స్టేట్ రిప్రెషన్ రావాలి అంటే స్టేట్ని ఇరిటేట్ చేసే పని చేయాలి. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి, వైలెన్స్. అందుకని వైలెన్స్ని వాళ్ళు ఎంచుకున్నారు. వైల్ ది ఇండియన్ స్టేట్ హ్యాస్ లాంగ్ రియలైజ్డ్ దట్ దేర్ కెనాట్ only be a military end to the conflict, the Chhattisgarh government's inability to reach out to those living in the Maoist strongholds remains a major hurdle, which has resulted in a protracted but violent stalemate in the area. మీరు కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నక్సలిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, నక్సలిజము, టెర్రరిజము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు బి రెడ్ ఇన్ డీటెయిల్. ఇక్కడ మీరు ఆలోచిస్తే నక్సలిజం అనేది ఎందుకు వస్తుంది, ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతే కదా. అంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు రెండు మార్గాలు ఎంచుకోవచ్చు. సివిల్ సొసైటీస్గా ఫామ్ చేసి ఉద్యమాలు చేయొచ్చు, లేదా మావోయిస్టులు నక్సలైట్లుగా మారి వైలెంట్ మీన్స్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని పట్ల ఫైట్ చేయొచ్చు. రెండు రకాల మార్గాలు. ఇందులో వీళ్ళు వైలెంట్ మీన్స్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు వైలెంట్ మీన్స్ అంటే మార్గాలు. వాటిని ఎన్నుకున్న వారిని మనం నార్మల్ చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఫస్ట్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని పోగొట్టాలంటే సంక్షేమానికి పెద్దపీట వేయాలి, ప్రజలను బాగా చూసుకోవాలి, ఒకటి. రెండవది, వీళ్ళతో ఫైట్ చేయకుండా చర్చలకు పిలవాలి, డైలాగ్కి పిలవాలి, చర్చలకు పిలిచి శాంతియుతంగా పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం పట్ల ప్రజలకి సానుభూతి వస్తుంది. సో నక్సలిజం మూవ్మెంట్ అనేది వీక్ అవుతుంది. అది గవర్నమెంట్కి అర్థమైంది, ఇండియన్ స్టేట్కి ఎప్పుడూ అర్థమైంది, హ్యాస్ లాంగ్ సిన్స్ రియలైజ్ అయ్యింది. అది ఏమని, దెర్ కెనాట్ ఓన్లీ బి మిలిటరీ ఎండ్ టు ద కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్కి, నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్కి మిలిటరీ ఎండ్ అనేది ఉండదు. మిలిటరీ ఎండ్ అంటే మనం గట్టిగా వాళ్ళని చంపేసి దాంతో విజయం సాధిస్తాము అనుకోవడం కరెక్ట్ కాదు. అర్థమైందా? అది కరెక్ట్ కాదు. మరి ఏ రకంగా కరెక్ట్ అవుతుంది, శాంతి ద్వారా, డైలాగ్ ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చూపించవచ్చు, లేదా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత లేకుండా, రిప్రెషన్, అణచివేత ధోరణికి వెళ్లకుండా మనం చేయొచ్చు. చూడండి, ఫార్ రైట్, ఫార్ లెఫ్ట్, ఈ పదాలు మీరు వింటూ ఉంటారు. ఫార్ రైట్ అంటే గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ టూ పవర్ఫుల్, ప్రభుత్వం అన్నిటికంటే గొప్పది, ప్రభుత్వం చెప్పింది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వినాలి అనుకుంది, ఫార్ రైట్ ఎక్స్ట్రీమిజం. ఇప్పుడు మనం
దేశంలో చూస్తున్న ఒకటి. అంటే ప్రజల ఆకాంక్షల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏం చేసినా ప్రజల కోసమే చేస్తుందని ప్రజలు గుడ్డిగా నమ్మాలి అనే ఆలోచన ఫార్ రైట్. ప్రభుత్వానికి సపోర్టింగ్గా ఉండడం, ప్రభుత్వం పవర్ఫుల్గా ఉండడం. బీజేపీ ఆ సెగ్మెంట్కి చెందింది. ఫార్ లెఫ్ట్ అంటే అర్థమేంటి? లెఫ్టిజం అంటే అర్థమేంటి? ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ క్వశ్చన్ చేయడం, ప్రజలన్నిటికంటే టాప్ ఉండడం, ప్రజల హక్కులు కాలరాయకుండా ఉండాలని ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడం అనేది లెఫ్టిజం. ప్రభుత్వాన్ని గట్టిగా సపోర్ట్ చేయాలనేది రైట్ వింగ్ పాలిటిక్స్. ఈ ఫార్ రైట్ ఎక్కువైంది అనుకోండి, లెఫ్ట్ కూడా అలాగే పెరిగిపోతుంది. ప్రభుత్వం అణచివేత ధోరణికి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. అందుకే అణచివేత ధోరణికి వెళ్లకుండా, తొక్కివేయకుండా డైలాగ్తో, అంటే చర్చల ద్వారా కానీ, శాంతియుతంగా మాట్లాడుకోవడం ద్వారా కానీ పరిష్కారం చేసుకుంటే ఈ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత అనేది పెరగదు. పెరగకపోతే నక్సలైట్ మూవ్మెంట్ బలం పుంజుకోదు. అది విషయం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యొక్క ఇనబిలిటీ, వాళ్ళని కలవలేకపోయింది. మావోయిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్స్ లో ఉన్న ఈ ఏరియాస్ లో ఉన్న మావోయిస్ట్ని కలవలేకపోయింది. ఇట్స్ ఇనబిలిటీ టు రీచ్ అవుట్ టు దెమ్. ఆ కలవలేకపోవడం అనేది రిమైన్స్ ఏ మేజర్ హడ్డిల్. అదొక పెద్ద హడ్డిల్ కింద ఉండిపోయింది, అబ్స్టెకల్ కింద ఉండిపోయింది, అడ్డంకి కింద ఉండిపోయింది. అండ్ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఏ ప్రొట్రాక్టెడ్ అంటే అర్థం ఏంటి? లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్, అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ డిలే అవ్వడానికి అది కారణమైంది. మరియు బట్ వైలెంట్ స్టేల్మేట్ అంటే అర్థం ఏంటంటే ఏ సిచ్యువేషన్ వేర్ దెర్ ఇస్ నో సొల్యూషన్ అంటే పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోయింది. అది కూడా ప్రొట్రాక్టెడ్ అంటే లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్, ఎప్పటి నుంచో సాగుతోంది, సొల్యూషన్ లేకుండా సాగి ఒక స్టేల్మేట్ కింద ఎండ్ అయిపోయింది. ఎందువల్ల? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళని ఇట్స్ ఇనబిలిటీ టు రీచ్ అవుట్ టు దెమ్, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో చర్చలకు పిలిచి ఆ ప్రయత్నం చెయ్యలేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం లేనిదానిగా మిగిలిపోయింది. ఈ అటాక్స్, the term attacks came in the wake of అంటే following a recent peace march held by civil society activists who had urged a dialogue between Maoists and Chhattisgarh government to end the violence that has claimed more than 10,000 lives since 2000 alone, according to South Asia Terrorism Portal. ఈ సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ ప్రకారం 2000 నుంచి ఇప్పటి వరకు 10,000 మంది ప్రాణాలని హరించింది. చూసారా, ఇక్కడ క్లెయిమ్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ సే ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ ద ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ పైన నాకు హక్కు ఉంది అని అర్థం. నరేంద్ర మోదీ క్లెయిమ్స్ హీ వెంట్ టు జైల్, ఆయన జైలుకి వెళ్ళారు అని ఆయన క్లెయిమ్ చేశారంటే చెప్పారు, అంటున్నారు, అది ఇంకో మీనింగ్. ఇక్కడే మీనింగ్ వచ్చింది, అంతమంది ప్రాణాలని హరించింది. ఏది? ఈ నక్సలైట్ మూమెంట్. ఛత్తీస్గఢ్కి నక్సలైట్లకి మరియు పోలీసులకి మరియు జరుగుతున్న ఈ పోరాటంలో 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 10,000 మంది చనిపోయారు. అందుకే సివిల్ సొసైటీ యాక్టివిస్టులు ఏం చేశారు? రీసెంట్గా పీస్ మార్చ్ చేశారు, శాంతియుత ర్యాలీ చేశారు, శాంతి కోసం ర్యాలీ చేయడం అనేది జరిగింది. అండ్ దే హ్యాడ్ అర్జ్డ్ అంటే గట్టిగా కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? ఏ డైలాగ్ అంటే ద్వైపాక్షిక చర్చలు. ఎవరెవరికి మధ్యలో? బిట్వీన్ ద మావోయిస్ట్ అండ్ ది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఈ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మరియు మావోయిస్టులు కూర్చొని మాట్లాడుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. 10,000 మంది ఇప్పటికి చనిపోయారు, ఈ హింస ఎక్కడికి చాలు అని చెప్పి వాళ్ళు రీసెంట్గా పీస్ మార్చ్ చేశారు. అండ్ ఈ అటాక్స్ ఏమొచ్చాయి? దే కేమ్ ఇన్ ద వేక్ ఆఫ్ దమ్, అంటే ఫాలోయింగ్ దట్. వాళ్ళు పీస్ మార్చ్ చేయడం ఏంటి, తర్వాత మళ్ళీ హింస జరగడం ఏంటో చూడండి. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ ఎ సర్టెన్ ఇన్సిడెంట్. While a military response and recriminations will inevitably follow the ambush, the civil society plea must not be ignored if a long-lasting solution to the conflict is to be achieved. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతమంది పోలీసులు చనిపోయిన తర్వాత శాంతి అంటే పోలీసులు వినే పరిస్థితులు ఉండరు, ప్రభుత్వం వినే పరిస్థితిలో ఉండదు. సో డెఫినెట్గా మిలిటరీ రెస్పాన్స్ అనేది ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్. ఖచ్చితంగా వాళ్ళు చేశారు కాబట్టి ప్రభుత్వం ఇంకా గట్టిగా చేస్తుంది. అండ్ ప్రజల సపోర్ట్ కూడా ఈ అట్ దిస్ మూమెంట్ ప్రభుత్వానికి ఉంటుంది, అందులో డౌట్ లేదు. రిక్రిమినేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్, నిన్న ఒక మాట అన్నారంటే నువ్వు తిరిగి ఇంకో మాట అంటాం. ఎక్యూజేషన్ అంటే ఆరోపణకి ప్రత్యారోపణ, దాన్ని మనం రిక్రిమినేషన్ అంటాం. రిక్రిమినేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రత్యారోపణ. సో నక్సలైట్లు మావోయిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆరోపణ చేస్తే ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకొక ఆరోపణ చేస్తుంది. సో అది కామన్, అవి ఇప్పుడు ఖచ్చితంగా జరగబోతాయి. ఎందుకంటే యాంబుష్ జరిగింది, వాళ్ళు యాంబుష్ చేసి పోలీసులను చంపేశారు, నక్కి చంపేశారు. ఖచ్చితంగా పోలీసులు
దాన్ని రిటాలియేట్ చేస్తారు. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఇవన్నీ తప్పదు, ఇన్ఎవిటబుల్, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా సివిల్ సొసైటీ యొక్క ప్లీ అంటే అభ్యర్థనని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే టెంపరీ, ఈ రోజు మీరు వెళ్ళి మళ్ళీ నక్సలైట్ని చంపండొచ్చు, కొన్నాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు మళ్ళీ పోలీసుని చంపుతారు, మళ్ళీ మీరు వెయిట్ చేసి వాళ్ళని చంపుతారు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ కావాలి అంటే, శాశ్వత పరిష్కారం కావాలి అంటే సివిల్ సొసైటీ వాళ్ళ ప్లీని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఏంటి ఆ ప్లీ? చర్చలు జరగాలి, డైలాగ్ జరగాలి అని. రెండు పక్షాల మధ్యలో ద్వైపాక్షిక చర్చ జరిగితేనే సొల్యూషన్ దొరుకుతుంది అనేది మనం ఇగ్నోర్ చేయకూడదు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.